మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నగన్పూర్ సహకార సంఘం సీఈఓగా హైకోర్టు ఆదేశాలతో సత్యనారాయణ రెడ్డి తిరిగి విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తూ సొసైటీలో 2020 నుంచి 25 వరకు తప్పుడు లెక్కలు జరిగాయని, ఆడిట్ చేయాలని, నిధుల గోల్మాల్ జరిగిందని, అదే విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన హైకోర్టు ఆదేశాలతో డీసీఓ పాలక వర్గానికి డీసీఓ ఆదేశాలు జారీ చేశారు. BSES చిన్నగన్పూర్కి బై రిజిస్టర్ పోస్టు అందరికీ రిసీవ్ తీసుకోవడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా పాలకవర్గ కమిటీ వాళ్ళు మాకు ఎలాంటి నోటీస్ రాలేదు, ఎలాంటి పేపర్ రాలేదని చెప్పి వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళు చెప్పుకొచ్చారు. దాని తర్వాత నాకు హైకోర్టు ఆర్డర్ను కలుపుకొని డీసీఓ గారు నాకు ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలుపరచాలి, లేనిచో తన చర్యలు తీసుకునబడను అని చెప్పి వాళ్ళు నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఇదే బేసిక్ మీద నేను PSES చిన్నగన్పూర్ ఆఫీస్కు రావడం జరిగింది. నా ఛాంబర్లో నేను వచ్చి నా చైర్లో నేను కూర్చోవడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలి, రైతులందరూ కూడా గమనించాలి. ఇంతకుముందు వాళ్ళు మొన్నటి మీడియా విషయంలో మాకు ఎలాంటి అనుమతి లేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఆయన వచ్చి మమ్మల్ని రైతులను గందరగోళం చేస్తున్నారని చెప్పి తప్పుడు వాయిస్ ఇచ్చారు. నేను ఎవరిని కూడా గందరగోళం చేసింది లేదు. వాళ్ళే 8,18,000 రూపాయలు దిగమింగి దానికి రుజువు లేకుండా మళ్ళీ సత్యనారాయణ రెడ్డి దొంగ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చరణ్ టీవీలో న్యూస్ చేయడం జరిగింది. నేను దానిపై పరువు నష్టం దావా వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ ఎందుకంటే పోనీలో చూద్దాము, ఇంకా అధికారులు తెలిసినప్పుడు చూద్దాము, వీళ్ళేదో దొంగ అన్నంత మాత్రాన నేను దొంగని కాదు, అది అధికారులు నిర్ణయించాలి. 2021లో జరిగిన 8,18,000 రూపాయలు 2021 నాడు జరిగింది. మరి 2021లో జరిగితే 2022 పోయింది, 2023 పోయింది, 2024 పోయింది, ప్రజెంట్ 2025 ఏప్రిల్ మాసానికి వచ్చింది. మరి ఇన్ని రోజులు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇప్పుడు ఏదో ప్రజావాణిలో మేము ఒక లెటర్ ఇచ్చి మేము ఎంక్వైరీ చేయమని చెప్పి మా చిన్నగన్పూర్ గ్రామ గ్రూప్లో పెట్టి నన్ను తప్పుదోవ మనస్ఫూర్తిగా మొత్తం నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. విలేజ్ లెవెల్లో అందరికీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలను, ఇటు రైతులను, అటు అధికారులను తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళే. దీనిపై ఉన్నతాధికారులు పరిశీలించి దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అవసరమైతే 51 ఎంక్వైరీ చేసి పైసలు ఎక్కడ పోయి ఎవరు తిన్నారు అనేది 2020 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలతో పాటు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ప్రతి అకౌంట్ కూడా ఆడిట్ చేయాలి. ఆడిట్ కూడా మొత్తం తప్పుడు లెక్కలు ఉన్నాయి. ఈ ఆడిట్ లెక్కలు తప్పుడు ఉండడం వల్లే చిన్నగన్పూర్కి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ రాలేదు. ఒక్క న్యూ మెంబర్ కూడా జాయిన్ చేసుకోలేదు ఈ రోజుల నుంచి. మరియు అలాగే పాత మెంబర్లు 50 నుంచి 100 మంది వెళ్ళిపోయారు. సొసైటీని కూడా ఇంకో దానికి విలీనం చేయడానికి ఛాన్సెస్ అవుతుంది. ఇప్పుడు SBI బ్యాంక్ వాళ్ళు కూడా సహకరిస్తలేరు. ఎందుకంటే ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు. ఎంతసేపు వాళ్ళు దిగమింగడమే ఉన్నది. డబ్బులు డ్రా చేయాలి, వాళ్ళకి సంబంధించిన CEO ఇన్ఛార్జ్ CEO పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టు డబ్బులు డ్రా చేసుకొని ఆడిట్ మేము చేయించుకుంటాము, ఆడిటర్ పైసలు ఇస్తే అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. ఇది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కాపీ. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని ఏదో కోర్టు నుంచి వేరే లెటర్ డిస్కషన్ అని చెప్పారు. నిన్న చైర్మన్ గారు చెప్పడం జరిగింది. దానికి అనుసంధానంగా ఇక DCO గారు నాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి నేను అదే బేసిక్ మీద PSES చిన్నగన్పూర్లో నా ఛాంబర్లో నేను నా సీట్లో కూర్చోవడం జరిగింది. నమస్కారం.